హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ హోమ్. నేను ఈ వీడియోలో బట్టల్ని మన వార్డ్రోబ్లో ఎలా నీట్గా సర్దుకోవాలి, అలాగే బట్టలను కొంటూ ఉన్నా కూడా మన వార్డ్రోబ్ ఫుల్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడున్న రోజుల్లో బట్టలు కొనడానికి టైం అంటూ ఏమీ లేకుండా పోయింది. అలా చూద్దామని మాల్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ చేద్దామని ఫ్రెండ్స్ అడిగినప్పుడు, పిలిచినప్పుడు ఎలాంటి ఫెస్టివల్స్ లేకుండా, అకేషన్స్ లేకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తూ ఉంటాము. బట్టలు ఎక్కువయ్యి వార్డ్రోబ్స్లో ఖాళీ లేకుండా పోయాయి. అప్పటి రోజుల్లో బట్టలు లేక సెల్ఫ్లు ఖాళీగా ఉంటే, ఇప్పుడు బట్టలు ఎక్కువయ్యి సెల్ఫ్లు సరిపోవట్లేదు. నా చిన్నప్పుడైతే 1 ఇయర్కి అట్లీస్ట్ నాకు తెలిసి 6 or 7 డ్రెస్సెస్ మాత్రమే ఉండేవి. అది కూడా సంక్రాంతికని, స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు, మన రిలేటివ్స్ మ్యారేజెస్ ఉన్నప్పుడు, బర్త్డేకి అలా కొనిచ్చేవాళ్ళు. వాటిని కొన్ని రోజులు వేసుకున్నాక డైలీ వేర్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళం. అవి కూడా కొంచెం చినిగిపోతే సూదితో కుట్టుకొని మరీ వేసుకునే వాళ్ళం. మీరు కూడా ఇలా చేసినట్లయితే కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు చిరిగిన వెంటనే ఆ డ్రెస్సెస్ని వాడకుండా పక్కన పడేయడం, లేదంటే వేసుకోకుండా ఉండడం చేస్తూ ఉన్నాము. అసలుకి అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది? అప్పుడు కంఫర్ట్గానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, పార్టీ వేర్ అని, డైలీ వేర్ అని, అకేషన్గా వేసుకోవడానికి నైట్ వేర్ అని సపరేట్గా కొంటూ ఉంటాం. దీని వలన కూడా మనకి క్లోత్స్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా కలర్ బాగుందని, మోడల్ నచ్చిందని, వీళ్ళకుందని వాళ్ళు చెప్పారు తీసుకో బాగుంటుంది అని మొహమాటానికి ఇలా మనం ఎక్కువ క్లోత్స్ కొంటూ ఉంటాము. మనం ఉన్న బట్టలన్నింటినీ మనం వేసుకోలేము. వాటిల్లో కొన్ని మాత్రమే మనం డైలీ వేర్ లాగా వేసుకుంటూ ఉంటాము. కొన్ని డ్రెస్సెస్ అయితే పార్టీ వేర్వి నచ్చి కొంటాము, కానీ అది వేసుకోవాలి అనిపించినప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించి వేసుకోలేకపోతాము. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఆ డ్రెస్సెస్ కొంచెం సైజ్ ఫిట్ అవ్వక, లేదా లూజ్గా ఉండి అలా పక్కన పెట్టేస్తూ ఉండి వాటి జోలికి వెళ్ళకుండా కొన్ని రోజుల తర్వాత వాటిని కొన్నామన్న సంగతి కూడా మర్చిపోతూ ఉంటాము. నేను ఒక ట్రిక్ని ఫాలో అవుతున్నాను. ఆ ఐడియాని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, నా వార్డ్రోబ్లో క్లోత్స్ని తగ్గించుకోవడం కోసం నేనైతే ఫాలో అవుతున్న టిప్ ఏంటంటే, నేను ఒక 10 or 12 డ్రెస్సెస్ని తీసి పక్కన పెట్టేసి వాటిని 5 months వరకు కంటిన్యూగా అవే వేసుకుంటూ ఉంటాను. అవి కొత్తవి కాదు, అంతకుముందు వేసుకున్న వాటిని ఇంకా డైలీ వేర్ లాగా ఈ 10 or 12 డ్రెస్సెస్ని మాత్రమే నేను తీసుకొని అవి వాడుతూ ఉంటాను. తర్వాత ఆ 5 months కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని అయితే తీసి పడేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ వాటిని వేసుకొని మనకి బోర్ కొట్టి ఇంక వేసుకోవాలి అనిపించక పడేస్తామనుకోండి. నేను ఈ ట్రిక్ని ఫాలో అవుతాను. మీకు కానీ ఈ ట్రిక్ నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. ఎంతమందికి ఈ టిప్ నచ్చిందో మీరు లైక్ చేసి నాతో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ని బట్టి మీకు ఈ ట్రిక్ నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ ప్రాసెస్ అంతటినీ మనకి కావలసిన వాటిని ఉంచుకొని వద్దు అనుకున్న వాటిని తీసేస్తూ అట్లా ఉంటాం కదా, దీన్ని అంతటినీ మినిమలిజం అంటారు. మినిమలిజం అంటే మనకి నిజంగా ఏది అవసరం, ఏది మనకి సంతోషాన్ని ఇస్తుంది అని ఆలోచించి వాటిని మాత్రమే మన దగ్గర ఉంచుకోవటం. ఇది కేవలం వస్తువులని పడేయడం మాత్రమే కాదు, మన జీవితంలో దేనికి విలువ ఇవ్వాలో తెలుసుకోవడం కూడా. అసలు మినిమలిజం అంటే తక్కువతో సింపుల్గా జీవించటం.
లెస్ ఈజ్ మోర్. మన లైఫ్లో అవసరం లేని వాటిని, హ్యాపీనెస్ని ఇవ్వని వాటిని వదిలేయటం మినిమలిజం. మినిమలిజం వలన మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కాదు అని మనకు తెలుస్తుంది. అది వస్తువు కావచ్చు, లేనిపోని ఆలోచనలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా సరే మనం ఈ ప్రాసెస్ ద్వారా తొలగించుకోవచ్చు. వాడనివి తీసేయటం వలన ఉన్న వాటిని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కొన్ని బట్టలు వాడకపోయినా మనం అలాగే ఉంచుకుంటాము. దీనికి రీజన్ ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవి, మెమరబుల్గా ఫీల్ అయ్యేవి, పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ టైం కొనిచ్చారు అని, నా ఫస్ట్ శాలరీతో కొన్నాను అని చెప్పేసి, ఇలా ఎన్నో రీజన్స్ వల్ల మనం అలాగే ఉంచుకుంటూ ఉంటాము. వీటిని పడేయాలంటే అస్సలు మనసు రాదు. కానీ వాటిని ఉంచుకోవటం వలన సెల్ఫ్లో ప్లేస్ లేకపోవటం, వీటిని చూసినప్పుడల్లా వీటిని వాడలేకపోతున్నాను అని అనిపించడం జరుగుతుంటుంది. కొంచెం కష్టమైనా సరే వాటిని మనం తీసేయటం వలన కొత్త బట్టలు కొన్నప్పుడు వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మన వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపిస్తుంది కూడా. పెళ్ళైన తర్వాత చాలా వరకు అందరూ లావ్ అవుతూ ఉంటారు. కొందరు పిల్లలు పుట్టాక లావ్ అవుతూ ఉంటారు. దీనివలన మనము కొత్త బట్టలు కొనాల్సి వస్తుంటుంది. పెళ్ళికి ముందు ఉన్న వాటిని మనకు సరిపోకపోయినా అవి కొత్తగా ఉన్నాయని వాటిని తీసేయడం, లేదంటే ఎవరికైనా ఇవ్వాలనిపించకపోవటం వలన మనం వాటిని అలాగే మనతో క్యారీ చేస్తూ ఉంటాము. దీనివలన మన వార్డ్రోబ్లో స్పేస్ లేకపోవటం, కొత్త వాటిని పెట్టుకోవటానికి వీలు లేకపోవటం జరుగుతుంది. ఆ బట్టలను మనం అట్లాగే పెట్టుకుంటూ ఉంటే వాటి వల్ల మనము స్పేస్ లేక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాటిని ఎలాగైనా కష్టమైనా సరే వాటిని వేరు చేసి డొనేట్ చేయటం, అవసరమైన వాళ్ళకి ఇవ్వటం ఎంతో బెటర్. అలా చేయటం వల్ల మనకి నచ్చిన కొత్త డ్రెస్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవి మా పిల్లల బట్టలు. అకేషన్గా, పార్టీ వేరు అట్లాంటివి డ్రెస్సెస్ అన్నిటినీ నేను ఒక కవర్లో అలా పెట్టేసి ఉంచాను. అలాగే పక్కన పెట్టినటువంటి బట్టలు, వాటిల్లో నాకు చాలా టైట్గా అనిపించినవి, నాకు వద్దు అనుకున్నవి, ఎప్పటి నుంచో వాడకుండా అలాగే ఉన్నవి, వాటన్నింటిని నేను తీసి పక్కన పెట్టాను. నేనేం చేస్తానంటే డైలీగా యూజ్ చేయటానికి కొన్ని బట్టలు పక్కన పెట్టుకుంటాను అని చెప్పాను కదా, అవి వార్డ్రోబ్లో ఉంచుకోకుండా పక్కన కొన్ని ఆర్గనైజర్స్ని యూజ్ చేసి మా పిల్లల బట్టలు, నా బట్టలు నేను విడివిడిగా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఉంటాను. అలా చేసినట్లయితే ఒకవేళ మనం తీసుకునేటప్పుడు ఆ బట్టలు క్లమ్జీగా అయినా మనం వాటిని ఆ ఆర్గనైజర్ బాక్స్ని తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం వార్డ్రోబ్లో ఉంచుకొని డైలీ వేర్ పెట్టుకుంటూ ఉండడం వలన మనకి ఆ బట్టలు కాకుండా కొత్త బట్టలు వేసుకోవాలి అనిపించి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. కానీ ఉన్న వాటిని తీసేయడానికి ఛాన్స్ లేకుండా పోతుంది. నేనైతే నాకు పట్టనివి, టైట్గా అనిపించిన బట్టలన్నింటినీ ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టాను. నేను ఇప్పుడు 5 months నుంచి ఒకే రకమైనటువంటి బట్టల్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఒక 10 డ్రెస్సెస్ని నేను తీసి పక్కన పెట్టాను. ఇంకా కంటిన్యూగా ఇంకా 5 months ఈ కొత్త బట్టల్ని వేసుకొని ముందున్న బట్టల్ని పడేయాలి అనుకుంటున్నాను. ఇలా నీట్గా ఆర్గనైజర్స్ని యూజ్ చేయటం వలన ఎవరి బట్టలు వాళ్ళవి అన్నట్టుగా ఒక్కొక్క బాక్స్లో ఉంటాయి. ఒకవేళ పిల్లలు లాగినా తీసినా కూడా అవి మనం బాక్స్కు మనము ఫోల్డ్ చేసుకొని నీట్గా ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేనైతే నా వార్డ్రోబ్లో లెగ్గిన్స్ అన్నీ ఒక సైడు,
నైట్ వేర్వి ఒక సైడు, ఇట్లాగ పార్టీ వేర్వి, కొత్తవి అట్లాగా ఒక్కొక్క సైడ్ అట్లా పెట్టేసుకొని నీట్గా ఉంచుకుంటాను. మనం నైట్ వేర్ తీసుకోవాలి అనిపించినప్పుడు ఆ లైన్లో మాత్రమే తీసుకొని చూసుకోవచ్చు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.